పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రంలో వైసీపీ అనేది ముగిసిన అధ్యాయమని చీఫ్ విప్ జీవి అన్నారు. రాష్ట్రంలో వైకాపా అనేది ముగిసిన అధ్యాయమని, జగన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం పగటికలా అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి భరించలేని అరాచకాలతో చెలరేగిపోయిన వైకాపా కథను ప్రజలు ఎప్పుడో ముగించేశారని, ఇప్పుడు జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తామంటూ భ్రమల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై రాక్షస పాలన నడిపించిన నాయకుడికి తిరిగి అవకాశం రావాలన్న ఆలోచనే ఆశ్చర్యంగా ఉందన్నారు. వెనుకొండలోని తన కార్యాలయంలో శుక్రవారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కొందరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో 48 మంది లబ్ధిదారులకు 85.05 లక్షలు విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ జీవి గడిచిన ఒక్క ఏడాదిలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 50,250 మందికి 394 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఒకే ఒక్క సంకల్పంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తోందని, ఇప్పటి వరకు వినుకొండ నియోజకవర్గంలో 604 మందికి 4.72 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. అత్యవసర పరిస్థితిలో 24 గంటల్లోనే సాయం అందించగలుగుతున్నామన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. ఒక్కోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు అందించేటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. కొన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవ్వనటువంటి జబ్బులు ఉంటాయి. అలాంటి వాటిని కూడా సీఎం రిలీఫ్ ఫండ్లో పెట్టుకుంటే ఒక్క సంవత్సరంలోనే 50,000 మందికి ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసాం. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోతే హాస్పిటల్లో పేషెంట్ని మా హాస్పిటల్ రావద్దండి, మా గవర్నమెంట్ బిల్లులు రావట్లేదు, మేము వైద్యం అందించలేమన్నారు. అనేక ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మేము చేయలేమని చెప్పేసి పేషెంట్లు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఆ పరిస్థితి లేదు. ఓ పక్క 10 లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వ వైఫల్యం వలన ఈరోజు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అయినా కానీ ఈరోజు మొదటి సంవత్సరంలోనే 394 కోట్లు ఇచ్చారు రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్కి. అంతేకాదు